రాముడు పరమేశ్వరుణ్ణి ఎందుకు ప్రతిష్ఠ చేశాడు అంటే, రామచంద్రమూర్తి ఏమిటి? మర్త్యావతారేణ మర్త్య శిక్షణం. మనిషి రూపంలో భూమి మీదకి వచ్చి మనిషి ఏం చేయాలి అని చెప్పడానికి రాముడు వచ్చాడు. మనిషి చేయాల్సినటువంటి పని. మరి శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠ చేశారండి? రాముడే చేశాడు. ఎందుకు చేశాడు అంటే, రావణాసురుణ్ణి చంపాడు. రావణాసురుడిలో వేదం ఉందా లేదా? బ్రాహ్మడు కదా, వేదం చదువుకున్నాడు. మరి ఆ వేదాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆశ్రయం లేకుండా వెళ్ళిపోయింది. శరీరం ఉందనుకోండి, చక్కగా కూర్చొని ఓం తచ్చం యోరా బ్రోణీమహే గాతుం యజ్ఞాజ గాతుం యజ్ఞపతయే మంత్రం చదువుతాడు. ఈ శరీరం పోయింది, మరి లోపల ఉన్న మంత్రం కూడా చచ్చిపోయినట్టేగా. ఇప్పుడు వేదాన్ని నిరాశ్రయం చేశాడు కాబట్టి దాన్నే బ్రహ్మహత్యాపాతకం అంటారు. శరీరంలో ఉండేటటువంటి వేదాన్ని ఆ శరీరం నుంచి దూరం చేస్తే బ్రహ్మహత్య. వీడు పాపం చేశాడా, నికృష్ట పని చేశాడా, ఇవన్నీ సెకండరీ. కానీ వాడిని చంపడం వల్ల ఆ వేదము నిరాశ్రయం అయిపోయింది. వేదం ఒకటేనా అంటే కాదు. వీరుడు ఎంత వీరుడు అంటే, మొత్తము లంకలో కైలాసాన్నే భుజం మీద ఇలా లేపి కదిలిచ్చినంతటి వీరుడు. వీరహత్యా దోషం వచ్చింది. రెండో దోషం అంటే, అతని దగ్గర చాలా శస్త్రాస్త్రాలు ఉన్నాయి. అతను చచ్చిపోతే ఈ శస్త్రాస్త్రాలన్నీ కూడా వృధా అయిపోయినట్టే కదా. కాబట్టి రెండో దోషం వచ్చింది రాముడికి. మూడో దోషం కూడా వచ్చింది, ఛాయాహత్యా దోషము. ఛాయాహత్య. ఛాయ ఏమిటి అంటే, తన కడుపులోంచి పేగుల్ని తీసి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచవల్లరీ విరాజమూమానమూర్ధని ధగజ్వల్లల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇది శివతాండవ స్తోత్రం. అది తీసి రుద్రవీణ వాయించాడు. అంటే ఆయనలో ఆర్ట్, కళలున్నాయిగా. సంగీతము, నృత్యము, సాహిత్యము ఇవన్నీ కూడా చచ్చిపోయినాయి కదా. కాబట్టి ఛాయాహత్యా దోషం. రాముడికి రావణాసురుణ్ణి చంపడం వల్ల 3 దోషాలు వచ్చాయి. ఈ 3 దోషాలు పోగొట్టుకోవాలి. అందుకని ఆయన 3 శివలింగాల్ని ప్రతిష్ఠ చేశాడు. ఒకటి, బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి రావణాసురుడిలో ఉన్నటువంటి వేద విద్యని మొత్తాన్ని ఆవాహన చేసి ఆ శివుడిలో పెట్టేశాడు. ఇప్పుడు వేదం నిరాశ్రయం గాల తీసుకొచ్చి ఆ శివలింగంలో నిక్షిప్తం చేశారు. ఇక వీరహత్యా దోషము, అది మయూరవనము అని అక్కడ ఒక శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఇది తమిళనాడులోనే ఉంటుంది. ఆ రామేశ్వరం బార్డర్స్లోనే మయూరవనం చాలా ఫేమస్. అక్కడ ఉమా అమ్మవారు కానీ చాలా ప్రఖ్యాతం, కావేరీ నది తీరాన. అక్కడ తీసుకొని వెళ్ళి వీరహత్యా దోషం నిమిత్తం అక్కడ ఒక ప్రతిష్ఠ చేశారు. ఇక పట్టీశ్వరంలో 3వదైనటువంటి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ రావణాసురుడిలో ఉన్నటువంటి అస్త్రాలను అక్కడ పెడితే రావణాసురుడిలో ఉండేటటువంటి ఆ కళలు ఏవేవైతే సంగీతము అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ నిక్షిప్తం చేశాడు. ఇప్పుడు ఈ 3టికి శరీరం వచ్చిందా రాలేదా? ఏ శరీరం వచ్చింది? ఎవడు బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడో వాడే ఈ పిండాండంగా ఇక్కడ పెట్టి ఈ పిండాండంలో అవన్నీ కళల్ని ఆవాహన చేసి నేను ఇక్కడ ప్రతిష్ఠ చేశాను. ఎంత గొప్ప విషయం చూడండి. రాముడు ఏం చెప్తున్నాడు? మనం అనేక పాపాలు చేస్తుంటాం. ఈ పాపాలన్నీ పరమేశ్వరుడి దగ్గర పోగొట్టుకోవాలి. మరి ఇన్ని పాపాలు చేసిన తర్వాత దీని నుంచి నిష్కృతి వచ్చి మోక్షం రావాలి. మోక్షం ఎవరిచ్చేది? విష్ణుమూర్తి, రామచంద్రమూర్తి. పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు, రామచంద్రమూర్తి మోక్షాన్ని ఇస్తాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు? పరిపూర్ణంగా ఆ పరమాత్మని ఎప్పుడూ నామజపం చేస్తూ 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 పాపాలు పోగొట్టుకోండ్రా అని శివుడు చెప్తే, శివుడికి చక్కగా చేసి అభిషేకాలు చేస్తూ మీరు మొత్తము పాపాలు పోగొట్టుకున్నటువంటివి చేసినవన్నీ కూడా అందులో ఆ పిండాండంలో నిక్షిప్తం చేసి పరమాత్మని చేరండి. ఇది చెప్పినటువంటి వాడెవడు? రామచంద్రమూర్తి. మనకు ఆదర్శప్రాయుడు ఆయన. మన హృదయంలో ఉండేవాడు. మన ఇంట్లో మన అన్న, మన గురువు, మన తండ్రి, మనకి ఎలా బతకాలని చెప్పినటువంటి వాడు రామచంద్రమూర్తి. మోక్షకారకుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి అలాంటి రామచంద్రమూర్తికి శివుడికి అభేదం చూస్తే కష్టం. అందుకనే పోతనామాచ్యుల వారు చేతులారంగ శివుని పూజింపరేని
శివుణ్ణి ఎలా పూజించాలయ్యా? చేతులారంగా. ఈ పని ఎవరు చేస్తున్నారు అంటే మనమందరం పని కట్టుకొని కేరళ వెళ్దాం. కేరళలో అనంత పద్మనాభ స్వామి గుళ్ళోకి వెళ్దాం. ఆ అనంత పద్మనాభ స్వామి చెయ్యి ఇలా పెట్టుకొని శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టుంటాడు. చేతులారంగా శివుని పూజింపరేని చెప్తున్నది ఎవరు? అనంత పద్మనాభ స్వామి. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని, నోరు నొప్పి పుట్టేదాకా హరిని కీర్తించండి అయ్యా. ఇదెవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మూడోది ఉపనిషత్తులు చెప్తాయి. ఈ రెండు పనులు చేస్తే మూడోది మనకి రావాలి. అదే కృష్ణయ్య భగవద్గీతలో చెప్పినటువంటి ఆఖరి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు అన్ని ధర్మాలను వదిలిపెట్టేశాయి. మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని ఆశ్రయించు. అహంత్వా సర్వ పాపేభ్యో, నన్ను ఆశ్రయించాక నువ్వే మోక్షం వచ్చేది. నన్ను ఆశ్రయించాక నీలో ఉన్న పాపాలన్నీ తీయాలి. నేను తీసి ఎక్కడ పెట్టాలి? ఆ పరమేశ్వరుడు యందు నిక్షిప్తం చేయాలి లయకారకుల్లో. అహంత్వా సర్వ పాపేభ్యో, ఈ పాపాలన్నిటిని నేను తీసేస్తాను. ఎలా అంటే శివరూపంలో వచ్చి తీసేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను? మోక్షయిష్యామి మాశుచ, అప్పుడు నేను నీకు మోక్షం ఇస్తాను. అదే రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ చేయడమైనా, అదే పరమేశ్వరుడు నిరంతరము రామనామాన్ని ఉచ్చారణ చేయటమైనా. కాబట్టి ఈ ఇరువురిలో విద్వేషము కానీ ఇతరత్రమైనటువంటి భావన కానీ తప్పుగా చూడటం కానీ ఎవరు చేస్తారో వాళ్ళు వైకుంఠానికి కైలాసానికి కాకుండా పోతారు.